హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యుక్తి కిచెన్. నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి స్నాక్ రెసిపీ అండి. పిల్లల లంచ్ బాక్స్లోకి నమ్కిన్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఈవినింగ్ టైంపాస్కి అలా స్నాక్స్ తినాలనుకుంటే పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి. చాలా చాలా తక్కువ టైంలో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నమ్కిన్ స్నాక్ తయారీ విధానం చూసేద్దాం రండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను. అందులోకి 1 కప్పు మైదా పిండిని తీసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చు. బట్ మైదా పిండితో చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఓమాని యాడ్ చేస్తున్నాను. వాము అని కూడా అంటారండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేడి చేసుకున్న ఆయిల్ని ఇందులోకి వేసేసాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేడి చేసాం కదా. ఇప్పుడు అంతా ఒకసారి కలిపేసుకోండి. ఇలా పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని ఉండలాగా కలిపేసుకోవాలి. ఇలా చూసుకుంటూ వాటర్ వేసుకొని ఈ విధంగా ముద్దలాగా వచ్చేంత వరకు కలుపుకోవాలండి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండి పైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేసేసుకొని ఇలా కొద్దిగా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని పిండి పైన అప్లై చేసేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక 5-10 నిమిషాల పాటు వదిలేసేయండి. 10 నిమిషాల తర్వాత పిండి మొత్తాన్ని ఒకసారి అంతా కూడా ఈ విధంగా మరొకసారి ప్రెస్ చేసుకుంటూ కలిపేసుకోండి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని నేను 2 పార్ట్ల కింద డివైడ్ చేసేస్తున్నాను. ఇలా పిండి ముద్దను తీసుకొని ఇలా చపాతీ పీట ఉంటుంది కదండి, దాని మీద కొద్దిగా పొడి పిండిని జల్లుకొని మీకు వీలైనంత ఈ విధంగా చపాతీలాగా చేసుకోవాలి. ఎంత వీలైతే అంత సన్నగా చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మధ్య మధ్యలో కాస్త పొడి పిండిని జల్లుకుంటూ వెడల్పుగా వచ్చేలాగా అలాగే సన్నగా అయ్యేంత వరకు ఇలా చపాతీలాగా చేసేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత చూడండి, ఈ మందం ఉంటే సరిపోతుంది. ఇంకా పల్చగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మీకు ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో కట్ చేసేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ డైమండ్ షేప్లో ప్రిపేర్ చేసేస్తున్నాను. మీరు ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో చేసేసుకోవచ్చు. ట్రయాంగిల్లో కానీ స్క్వేర్లో కానీ ఏ షేప్ అంటే ఆ షేప్ చేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా కట్ చేసేసుకోండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకి కూడా చాలా చాలా నచ్చుతుంది అండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది నమ్కిన్. ఇప్పుడు మరొకసారి ఇటు పక్క కట్ చేసేస్తున్నాను. నేను డైమండ్ షేప్లో ప్రిపేర్ చేస్తున్నాను అన్నాను కదా. ఇలాగా మొత్తం అన్నీ ఈ విధంగా డైమండ్ షేప్లో కట్ చేసేసుకొని కట్ చేసిన పీసెస్ అన్నింటినీ కూడా ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇలా అన్నీ తీసుకున్న తర్వాత డీప్ ఫ్రై కోసం సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, వేయగానే మనకి చక్కగా ఈ విధంగా పొంగుతూ వస్తూ ఉంటాయి. చాలా చాలా ఈజీగా చాలా త్వరగా కూడా వేగిపోతాయండి. జస్ట్ బ్రౌన్ కలర్లోకి వస్తే సరిపోతుంది. 2 వైపులా తిప్పుకుంటూ ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా 2 వైపులా కూడా తిప్పుకుంటూ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. క్రంచీగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి వేసేసుకుందాం. నేను మరొక వాయి కూడా ఫ్రై చేసేస్తున్నానండి. చూడండి, ఇలా చాలా కలర్లోకి వచ్చిన తర్వాత ఆయిల్లో నుంచి తీసేసుకొని వీటిని కూడా ఇందాక ప్లేట్లోకి వేసేసుకోండి. చూసారు కదా, ఇలా బౌల్లోకి వేసేసుకోండి. ఇందాక నేను మరొక పిండి ముద్దని పక్కన ఉంచాను కదా, దాన్ని కూడా ఈ విధంగా చపాతీలాగా చేసేసుకొని ఇలా మళ్ళీ ఒకసారి కట్ చేసేస్తున్నానండి.
మనం వీటిని 1 మంత్ పాటు డబ్బాలో స్టోర్ చేసుకుంటే 1 మంత్ పాటు నిల్వ ఉంటాయి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి. పిల్లలకైతే బెస్ట్ స్నాక్ అని చెప్పొచ్చు. పిల్లల లంచ్ బాక్స్లోకి పెట్టచ్చు. టైంపాస్కి ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తినొచ్చు. టీ టైంలో ఇలా ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే. చూస్తున్నారు కదా, ఈ విధంగా అన్నీ కూడా ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి. ఇలా ఆయిల్లో వేయగానే పైకి తేలుతున్నాయి, చూస్తున్నారా? చూసారు కదా, 2-3 నిమిషాల తర్వాత ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఆయిల్లో నుంచి తీసేసుకొని ప్లేట్లోకి వేసేసుకోండి. అంతేనండి, వేడి వేడిగా మన స్నాక్ రెసిపీ నమ్కిన్ అయితే రెడీ అయిపోయింది. ఐ హోప్ ఈ నమ్కిన్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేసేసేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారు కదండి, ఇవాల్టి రెసిపీ మా పిల్లల కోసం నమ్కిన్ అయితే ప్రిపేర్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.